హాయ్ గైస్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే ఆల్రెడీ చూస్తున్నారు కదా, స్కర్ట్స్ పట్టుకొని రెడీగా కూర్చున్నా అనమాట మీకు షేర్ చేయడానికి అని చెప్పేసి. టీనేజ్ గర్ల్స్ చూస్తున్నా, లేదంటే ఎవరికైనా స్కర్ట్స్ ఇష్టపడే వాళ్ళు, వేసుకునే వాళ్ళు డెఫినెట్గా చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, నచ్చితే. ఒకవేళ మీకు స్కర్ట్స్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే జస్ట్ స్కిప్ చేయండి వీడియోని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. అండ్ వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము. ఈ వీడియోలో కొన్ని స్కర్ట్స్ అయితే ఇక్కడ నేను చూపించబోతున్నాను అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి జార్జెట్ అండ్ ఫ్లోయీగా ఉన్న వెస్ట్రన్ స్కర్ట్స్ మోడల్. సో చూద్దాం ఒక్కొక్కటిగా ఎట్లా ఉంటాయి అనేది. ఇది మన ఫస్ట్ స్కర్ట్, బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ పోల్కా డాట్స్ వచ్చాయి. అండ్ మనకి ఇక్కడ బ్లాక్ కలర్ బెల్ట్ వచ్చింది. అండ్ ఇది చూడండి, ఇక్కడ మంచిగా ఒక బెల్ట్ టైప్లు ఇచ్చారు. దీని మీద వేసుకునే టాప్స్ టక్ చేసుకొని వేసుకుంటే ఇది మంచిగా కనిపిస్తుంది అండ్ బాగుంటుంది కూడా. అండ్ ఇది మన స్కర్ట్ అన్నమాట. చూసారా, ఫ్లోయీగా ఉంది. సో దీనికి వచ్చేసి లైనింగ్ కూడా ఉంది. ఇది లాంగ్ స్కర్ట్ వస్తుంది. ఎస్, ఇది లోపల లైనింగ్ ఇచ్చారు మనకి. జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. చక్కగా మంచి ఫ్లో అయితే ఉంది గైస్, చూడండి ఇట్లా. ఇది బ్యాక్. మీ సైజ్ చూస్ చేసుకొని తీసుకోండి, మంచి ఫిట్ ఉంటుంది కరెక్ట్గా. సో ఫ్రంట్ అండ్ ఇది మన బ్యాక్ అనమాట. సో ఇట్లా వచ్చింది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది నేను కూడా కొన్ని చూడలేదు. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ డిజైన్ కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్ అనేది దగ్గర దగ్గర ఉండడం వల్ల మీకు తెలియకపోవట్లేదేమో క్లియర్గా, కానీ బట్ ఇక్కడ చూసారా మీరు, ఇది చూడండి, ఇది మనకి బ్యాక్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్కి వచ్చేది. అండ్ ఇది ఫ్రంట్ షార్ట్ వస్తుంది అనమాట. ఇట్లా వేసుకుంటాం కదా మనము. సో ఇది ఫ్రంట్ ఇట్లా షార్ట్ వస్తుంది. ఇట్లా కనిపిస్తుందా? సో ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది, కొంచెం షార్ట్ వస్తుంది. ఇది కట్ అనమాట. ఇలా ఉంటుంది. మీకు ఇప్పుడు తెలుస్తుందని అనుకుంటున్నాను. వెనక కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఫుల్గా ఉంటుంది. ఫ్రంట్ మాత్రం ఇట్లా షార్ట్ వస్తుంది, కట్ ఇట్లా కట్ వచ్చిందనమాట, అంటే స్లిట్ టైప్ లాగా. సో ఇది వేసుకుంటేనే మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ చూడండి ఇక్కడ ఇట్లా ఇదన్నమాట. ఓకే, చూసారు కదా, ఇలా వచ్చింది షేప్. ఇదంతా మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ వచ్చిందనమాట. సో ఓకే, పర్వాలేదు, నాట్ బ్యాడ్. అండ్ వేసుకుంటేనే ఈ డిజైన్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది వేసుకుంటే. సో దట్ మీకు కావాలనుకుంటే పర్చేస్ చేయండి. ఇది లో ప్రైస్లోనే ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఇది మనకి ఎలాస్టిక్ వచ్చింది. ఇదంతా ఫ్లవర్ అనమాట. ఇట్లా మొత్తం స్కర్ట్ మొత్తం ఫ్లవర్ డిజైనే వచ్చింది. ఓకే, అండ్ నాకు ఈ ఫ్రంట్ పార్ట్ అయితే నచ్చిందనమాట, ఇట్లా రావడము. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. సో బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంటుంది, ఎవరికైనా నచ్చుతాయి ఈ కాంబినేషన్స్లో. సో చూడండి, ఇది ఏంటంటే మనకి ఫిష్ కట్ టైప్లో వచ్చిందనమాట. అంటే స్కిన్కి ఫిట్ అవుతుంది. ఇక్కడ మనకి వేస్ట్ వరకు ఇక్కడ ఎలాస్టిక్ ఉంది. ఇక్కడ చూసారా, ఇది ఎలాస్టిక్ అనమాట, స్ట్రెచబుల్ ఉంది ఇక్కడ. సో బోత్ సైడ్స్ మనకి ఇట్లా ఎలాస్టిక్ స్ట్రెచబుల్ ఉంది. ఇది కూడా ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. సో ఇట్లా ఇది అనమాట యాక్చువల్గా. ఓకే, ఇక్కడ చూసారు కదా, వేస్ట్ దగ్గర కరెక్ట్గా ఎగ్జాక్ట్ షేప్ అనేది దిగుతుంది. అండ్ మనం ఎట్లా ఉంటామో అట్లా ఇక్కడ వేస్ట్ దగ్గర వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం లూజ్ వస్తుంది అనమాట. సో ఇలాగా ఇఫ్ పాసిబిలిటీ ఉంటే నేను వేసుకొని చూపిస్తాను, లేదు అంటే లేదు, సైడ్ని క్లిప్స్ యాడ్ చేస్తాను. సో ఇదన్నమాట డిజైన్ అయితే. ఇది చూస్తున్నారు కదా. సో ఇది స్కిన్కి ఫిట్గా ఉంటుంది. అండ్ కొంచెం లూజ్ అనేది కిందన వస్తుంది, మిగతా పైన అంతా వేస్ట్ దగ్గర కరెక్ట్ ఫిట్ ఉంటుంది అనమాట. ఇట్లా ఫిష్ కట్ టైప్లో వచ్చింది. ఓకే, సో బాగుంది కదా. ఇది కూడా దీనికి లోపల లైనింగ్స్ లాంటివి ఏం లేవు. ఫ్యాబ్రిక్ కూడా అంత ట్రాన్స్పరెంట్ ఏం కాదు కాబట్టి లైనింగ్ అవసరం లేదు. సో చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేయండి తప్పకుండా. స్కర్ట్స్ యూస్ చేసేవాళ్ళు, లేదంటే గర్ల్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి స్కర్ట్స్ ట్రై చేయండి, కొంచెం ట్రెండీగా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డిజైన్ చూడండి, డిజైన్ చూడండి. సో ఇక్కడ థ్రెడ్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇలా వచ్చిందనమాట. అంటే కొంచెం క్రాస్ కట్ ఉంటుంది కదా, అలా క్రాస్ కట్లో వచ్చింది. అండ్ ఇక్కడ సెంటర్ అంతా ఇక్కడ నార్మల్ స్కర్ట్కి ఎలా ఉంటుందో అలానే ఉంది. అండ్ మళ్ళీ ఈ ఎడ్జ్లో ఇట్లా నాకు తెలిసి ఇది ట్రై చేసుకోవాలనుకుంటే లెట్స్ ట్రై దిస్ వన్. అండ్ ఇది ఒకసారి ట్రై చేస్తాను నేను. సో ఇట్లా మేబీ ఇలా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ ఇలా ట్రై చేసుకున్న తర్వాత ఎక్కడ ఓపెన్ లేదు కదా. సో చూసారా, సో ఇక్కడ కట్ ఏదైతే ఉందో అది కవర్ అయిపోయింది. సో దట్ ఇలా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఇది ఇలా కాదు ట్రై చేసుకునేది అంటే లెట్ మీ నో. అండ్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్కర్ట్. ఇక్కడ కూడా దీనికి ఏంటంటే ఇది కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ మంచి ఫ్లోయీ ఉందన్నమాట. ఇది కూడా స్కర్ట్, ఇది చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకు నచ్చింది ఈ స్కర్ట్ అయితే. సో ఇది ఇట్లా వచ్చింది. డిజైన్ కూడా చూడండి బ్రౌన్ కలర్లో వచ్చిందనమాట, బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో. దీనికి లోపల లైనింగ్ కూడా ఉంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి, హైలీ రికమెండ్ చేస్తున్నదండి. దీనికి కూడా ఏంటంటే బెల్ట్ టైప్లో వచ్చింది, ఫ్రంట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఓకే, అండ్ ఇది బ్యాక్ సైడ్. సో చాలా బాగుంది ప్యాటర్న్ అయితే. మంచిగా బ్లాక్ కలర్ టాప్స్ పైకి వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్రౌన్ కలర్కైనా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఐ విల్ షో యూ. అండ్ ఇదేంటంటే ఇక్కడ మనకి ఇది ప్యాంట్ మోడల్లో వచ్చిందనమాట, స్కర్ట్ కాదు. చిన్నగా కింద అంతా అంటే పెలాజో టైప్ లాగా అనిపించింది, నేను అదే అనుకున్నా, బట్ కాదు. ఇది ఏంటంటే చాలా ఫ్లేర్ వచ్చిందనమాట, కింద స్కర్ట్ లాగే ఉంది, బట్ ఇది స్కర్ట్ అయితే కాదు, ప్యాంట్ మోడల్. మనం రెండిట్లాగా యూజ్ చేసుకోవచ్చు. చూసే వాళ్ళకి ఏంటంటే స్కర్ట్ అనే అనుకుంటారు, ఎందుకంటే ప్యాంట్ లాగా అస్సలు అనిపించలేదు అనమాట. సో అది. సో చూసారు కదా, ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసిన ఈ స్కర్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి పర్సనల్గా. అందులోనూ బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్స్ అండ్ బ్రౌన్ కలర్ అయితే నాకు ఇంకా బాగా నచ్చినాయి అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఏది నచ్చిందో చూస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మంచిగా యూజ్ అవుతాయి, రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి. ప్రైస్ డీటెయిల్స్ స్క్రీన్ పైన మెన్షన్ చేశాను, ఆల్రెడీ చెక్ చేసే ఉంటారు. అండ్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదంటే కమెంట్స్లో అడిగితే డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్రౌన్ కలర్ టాప్ కూడా మీషో నుంచి తీసుకుందే, మీకు కావాలా అయితే కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఈ లింక్ ఈ చైన్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను, క్వాలిటీ ఉంది, చాలా బాగుంది గైస్. క్వాలిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించే ఉంటాను ఒక వీడియోలో, ఐ డోంట్ నో చూపించానో లేదో. ఇది హూప్స్ అనమాట, ఇవి కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో లవ్ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్, బై గైస్, టేక్ కేర్.